పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు సర్క్యులర్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహమ్మద్ రాహిల్ అమీర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో 5వ నిందితుడు విదేశాల నుండి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అదేవిధంగా తాను విదేశాల నుంచి వస్తే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున లుక్ అవుట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో తాను నిర్దోషినని రెండో నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే తనపై పోలీసులు కేసు పెట్టారని వివరించారు. ఇదే కేసులో మూడో నిందితుడైన తన తండ్రి షకీల్ ను ఈ నెల 19లోగా పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. తన తండ్రి వెన్నెనొప్పితో బాధపడుతున్నారని, విదేశాల్లోని తన తండ్రికి తన సాయం అవసరమన్నారు. తాను విదేశాల నుండి ఇండియాకు వస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందున లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసు సర్క్యులర్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహమ్మద్ రాహిల్ అమీర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో 5వ నిందితుడు విదేశాల నుండి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అదేవిధంగా తాను విదేశాల నుంచి వస్తే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు.
ఈ కేసులో తాను నిర్దోషినని రెండో నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే తనపై పోలీసులు కేసు పెట్టారని వివరించారు. ఇదే కేసులో మూడో నిందితుడైన తన తండ్రి షకీల్ ఈ నెల 19లోగా పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. తన తండ్రి వెన్నునొప్పితో బాధపడుతున్నారని, విదేశాల్లోని తన తండ్రికి తన సాయం అవసరమన్నారు. తాను విదేశాల నుంచి ఇండియాకి వస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందున లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, హైకోర్టులో అయితే మొత్తానికి ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అయితే ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా రహీల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ ఏదైతే హైదరాబాద్ పోలీసులు రహీల్ మీద జారీ చేసినటువంటి లుకౌట్ నోటీస్ ఏదైతే ఆ లుకౌట్ నోటీస్ కు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. డిసెంబర్ 24న ప్రజాభవన్ ఎదురుగా జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి నమోదైనటువంటి కేసు, పంజగుట్ట పోలీసులు అందులో వ్యవహరించినటువంటి విధానం, వాటన్నింటి మీద కూడా ఏం జరిగిందో మనం చూసాం. సో ఆ కేసు తర్వాత విదేశాలకు అయితే రహీల్ ఎవరైతే ఉన్నారో ఆ రహీల్ అయితే విదేశాలకు అయితే పారిపోయాడు. వన్స్ రహీల్ విదేశాలకు పారిపోయిన తర్వాత లుకౌట్ నోటీస్ జారీ చేసినటువంటి పోలీసులు ఇండియాకు రప్పించడానికి అయితే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే తను ఇండియాకు వస్తే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి తన తండ్రి హెల్త్ ను కూడా దృష్టిలో పెట్టుకొని తన మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ కు సంబంధించి కూడా పూర్తిగా కూడా విచారణ జరగబోతుంది. ధర్మాసనం ఒకసారి రహీల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారించిన తర్వాత ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అంటే కండిషన్లతో కూడుకున్నటువంటి బెయిల్ ఏదైనా మంజూరు చేయబోతుందా, లేకపోతే రహీల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేయబోతున్నారా అనేది మాత్రం కొన్ని గంటల్లోనే తెలిపోయే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.